నమస్తే. మాకు ఇక్కడ మార్కెట్ యార్డ్ ఆపోజిట్ బసాపురం రోడ్ పైపులు పగిలి మొత్తం నీళ్ళన్నీ లోపల వచ్చేసినాయి. మాకు 50,000 సరుకు దాకా నష్టమైంది. మేము ఇక్కడ చిన్నగా టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాం సార్. అయినా మాకు చాలా నష్టమైంది. ఇంట్లో అంతా నీళ్ళు వచ్చినాయి. ఆ పైపులు పగిలినట్లల్లా వాళ్ళు అట్లే ఇది డ్యామేజ్ అయినాయి. మట్టి ప్రెజర్ కాబట్టి ఆ పైపులు లీకేజ్ అవుతున్నాయి. దయచేసి రోడ్లు వేయాల. వీధి లైట్లు కూడా లేవు సార్. ఇక్కడ మేమైతే చాలా నష్టపోయినాము. మాకు చేసుకొని తినే కానీ ఇక్కడ ఏమి సరుకులు కూడా లేవు అని ప్రభుత్వం ఏమైనా మాకు ఆదుకోవాలని అందరికీ దయచేసి చెప్తున్నాం సార్. ఇంతకు ముందు కానీ ఒక 3 years బ్యాక్ అయినా సార్ ఇలాగే అయింది. అయినా ఇంత వాటర్ రాలేదు లోపల. ఇదే ఫస్ట్ టైం. ఒకసారి ఈల్చర్ గాడి కూడా ఆందల్ లోడ్ అది కానీ పడింటే మాకు హోటల్ మొత్తం అప్పుడు కూడా అట్లే ఇలాగే డ్యామేజ్ అయింది. మేమేమో చిన్నగా 15,000 పెట్టి మేము చేపించుకున్నాం సార్. రాత్రి 8:30కి. మరి పక్కన వాళ్ళు అయినా ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు ఏ అధికారులు స్పందించలేదు. కానీ ఇంతవరకు మాకు ఒక్కరు కూడా ఇక్కడ ఏ అధికారులు కానీ ఎవరే కానీ వచ్చి మీ పరిస్థితి ఏమి అని ఎవరు రాలేదు సార్. ఇక్కడికి ఎవరు రాలేదు. ఎవరు అధికారులు రాలేదు సార్. మేము పక్కన హోటల్లో మార్నింగ్ 8:30కి వచ్చినారు సార్ వాళ్ళు. అంతే. నైట్ అయితే ఎవరు రాలేదు. మేమే 10:30 వరకు ఇక్కడే ఉన్నాము. పక్కన హోటల్ వాళ్ళు ఒక 5-6 మంది తప్ప ఇక్కడ ఏం ప్రాణం పోయితే గానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేకపోయింది సార్. నైట్ ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు, మాట్లాడలేదు సార్. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు సార్ 3 అడుగుల హైట్ నీళ్లు పారినాయి సార్. మార్క్ ఉంది చూడండి. మేమే చేసుకుంటున్నాం సార్. మాకు ఎవరు ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. సుమలత సార్. మార్కెట్ యార్డ్ ఆపోజిట్ బసాపురం రోడ్.